నమస్కారం. ఈరోజు మనం ఒక నిశ్శబ్ద శత్రువు గురించి మాట్లాడుకుందాం. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ప్రతి నిమిషం మన శరీరంలో ఒక విష వలయం పేరుకుపోతుంది. పొద్దున్నే లేవగానే వచ్చే నీరసం, రోజంతా వెంటాడే బద్ధకం, తిన్నది అరగకపోవటం, తరచూ వచ్చే తలనొప్పి, వీటన్నిటికీ కారణం బయట ఎక్కడో లేదు, మన లోపలే ఉంది. ఆయుర్వేదంలో దీన్ని ఆమ్లా అంటారు. అంటే సరిగ్గా జీర్ణం కాని ఆహారం వల్ల పుట్టే విషం. మన ఇల్లు తుడవటం మానేస్తే ఎలా మురికి పేరుకుపోతుందో, మన శరీరాన్ని లోపల నుంచి క్లీన్ చేయకపోతే ఈ ఆమ్లా అనేది మన రక్తంలో, కండరాల్లో, చివరకు మన ఆలోచనల్లో కూడా కలిసిపోతుంది. మరి మన పూర్వీకులు ఎటువంటి ఖరీదైన జిమ్ములో ప్రోటీన్స్ ఏమీ లేకుండా 90 ఏళ్ళు దాకా ఎలా హుషారుగా ఉండగలిగారు? దానికి సమాధానం వారు పాటించిన నిత్య శోధన, అంటే ప్రతిరోజు శరీరాన్ని శుద్ధి చేసుకునే పద్ధతి. ఈరోజు ఈ వీడియోలో ఆయుర్వేద రహస్యాలను, మీ జీవితాన్ని మార్చే 5 శక్తివంతమైన శరీర శుద్ధి పద్ధతులను తెలుసుకుందాం. మొదటి 2 పద్ధతులు మీ ఉదయాన్నే మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదటిగా ఉషాపానం. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం విశ్రాంతి తీసుకుంటుందని అనుకుంటాం, కానీ నిజానికి లోపల రిపేర్ వర్క్ జరుగుతూ ఉంటుంది. ఆ రిపేర్ జరిగిన తర్వాత మిగిలిన వ్యర్థాలను బయటకు పంపడానికి ప్రకృతి మనకు ఇచ్చిన అతిపెద్ద వరం నీరు. ఆయుర్వేద శాస్త్రం ఉదయాన్నే నీరు తాగడాన్ని ఒక పవిత్రమైన ప్రక్రియగా చూస్తుంది. దీని గురించి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. రాతా ఉషాపానం ఆయుష్యవర్ధనం. అంటే సూర్యోదయానికి ముందు చేసే ఈ ఉషాపానం మనిషి ఆయుష్ను పెంచుతుంది. ఇది కేవలం దాహం తీర్చుకోవటం కాదు, మీ అంతర్గత అవయవాలను స్నానం చేయించడం. దీన్ని ఎలా చేయాలంటే, ఉదయం నిద్రలేవగానే బ్రష్ కూడా చేయకముందు 2 గ్లాసుల గోరువెచ్చని నీటిని నెమ్మదిగా కూర్చుని తాగాలి. సాధ్యమైతే ఈ రాత్రి రాగి పాత్రలో నిల్వ ఉంచండి. రాగికి నీటిలోని బ్యాక్టీరియాను చంపే శక్తి ఉంది. దీన్నే సైన్స్ అలిగో డైనమిక్ ఎఫెక్ట్ అంటుంది. మీరు తాగే ఆ గోరువెచ్చని నీరు మీ అన్నవాహిక ద్వారా వెళ్తుంటే అది మీ పేగుల్లో ఉన్న మలినాలను కదిలిస్తుంది. దీని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో తెలుసా? మనం నీళ్లు తాగగానే మన కిడ్నీలు ఫిల్టరేషన్ ప్రాసెస్ని వేగవంతం చేస్తాయి. ఈ రకంలోని టాక్సిన్ మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. గోరువెచ్చని నీరు తాగటం వల్ల మీ మెటబాలీ జీవక్రియ 30% వరకు పెరుగుతుంది. అంటే మీ శరీరం కొవ్వును కరిగించడానికి సిద్ధమవుతుంది. ముఖ్యంగా నిమ్మరసం కలిపితే అది మీ లివర్ను స్టిమ్యులేట్ చేసి పిత్త రసాన్ని ఉత్పత్తి చేయటంలో సహాయపడుతుంది. ఇది మీ బాడీకి ఇచ్చే ఒక న్యాచురల్ డిటాక్స్ స్విచ్. రెండవది జూఫా నిర్లేఖనం. మనం బ్రష్ చేస్తాం, చాలామంది మర్చిపోయే అతి ముఖ్యమైన విషయం నాలుకను. మీరు ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేవగానే నాలుక మీద తెల్లటి లేదా పసుపు పచ్చని పొర పేరుకుపోయి ఉంటుంది. అది కేవలం ఆహారం కాదు, అది మీ శరీరం రాత్రంతా కష్టపడి బయటకు పంపిన వ్యర్థాల సమూహం. ఆయుర్వేదం దీని గురించి చాలా స్పష్టంగా చెప్పింది. జ్వనిర్లేఖనం, మనశుద్ధీకరం. అంటే నాలుకను శుభ్రం చేయటం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి. దీన్ని ఎలా చేయాలంటే, బ్రష్ చేసిన తర్వాత ఒక రాగి లేదా స్టీల్ టంగ్ స్క్రబ్బర్ను తీసుకుని నాలుక వెనుక భాగం నుంచి ముందు వరకు 5 నుంచి 7 సార్లు నెమ్మదిగా గీయాలి. ప్లాస్టిక్ వాడటం కంటే రాగి వాడటం శ్రేయస్కరం. ఎందుకంటే రాగికి ప్రకృతికరమైన యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. దీని ప్రయోజనం కేవలం నోటు దుర్వాసన పోగొట్టడమే కాదు, మన నాలుక మన జీర్ణ వ్యవస్థకు అద్దం లాంటిది. నాలుక మీద ఉండే ఆ తెల్లటి పొర మళ్ళీ లోపలికి వెళ్తే మీ జీర్ణ శక్తిని తగ్గిస్తుంది. సైన్స్ ప్రకారం మన నోటిలో 700 రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. నాలుకను శుభ్రం చేయటం వల్ల ఆ హానికరమైన బ్యాక్టీరియా రక్తంలోకి చేరకుండా ఆపవచ్చు. అంతేకాదు, మీ టేస్ట్ బడ్స్ క్లీన్ అవ్వటం వల్ల తక్కువ ఆహారంతోనే త్వరగా తృప్తి కలుగుతుంది. అంటే ఇది ఇండైరెక్ట్గా మీ బరువును కూడా నియంత్రిస్తుంది. 1 నిమిషం పాటు చేసే ఈ చిన్న అలవాటు మీ గుండె ఆరోగ్యానికి మరియు మెదడు చురుకుదనానికి ఎంతో మేలు చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిన ఈ 2 పద్ధతులు మీరు ఉదయాన్నే ఒక క్లీన్ నోట్తో ప్రారంభిస్తారు. మీ శరీరం ఇప్పుడు సగం శుభ్రపడింది, కానీ మిగిలిన సగం విషయాలను ఎలా తొలగించాలి ఇప్పుడు తెలుసుకుందాం. మూడవది అభ్యాంగం.
మనం పైన చెప్పుకున్న 2 పద్ధతులు లోపల క్లీన్ చేస్తే ఈ 3వ పద్ధతి మన చర్మాన్ని మరియు నరాల వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో 70% వ్యాధులకు కారణం వాత దోషం పెరగటం. ఈ వాతాన్ని అదుపులో ఉంచి ఒత్తిడిని మాయం చేసే అద్భుత ప్రక్రియ అభ్యంగం. చెరకు సంహితతో దీని గురించి ఇలా ఉంది. అభ్యంగం ఆచార్య నిత్యం సర్జరాశ్రమ వాతః అంటే ప్రతిరోజు అభ్యంగం చేసేవారికి ముసలితనం, అలసట మరియు వాత రోగాలు దరిచేవో. దీన్ని ఎలా అంటే దీనికోసం మీరు ఖరీదైన స్పాకి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే గోరువెచ్చని నువ్వుల నూనెతో తల నుండి పాదాల వరకు నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. కీళ్ళ దగ్గర గ్లుప్తాకారంలో ఎముకల మీద నిలువుగా మసాజ్ చేయాలి. 15 నిమిషాలు ఆగి ఆ తర్వాత వేడి నీళ్ళతో స్నానం చేయాలి. దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసా? చర్మం కింద లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. ఇది శరీరంలోని వ్యర్థాలను తీసుకువెళ్ళే డ్రైనేజీ వ్యవస్థ లాంటిది. మసాజ్ చేసినప్పుడు ఆ లింపు ప్రవాహం మెరుగవుతుంది. తద్వారా టాక్సిన్ చెమట మరియు మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాదు ఇది కార్టిసర్ అనే స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి ఆక్సిటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ను పెంచుతుంది. మీ చర్మం మెరవటమే కాదు, మీ మనసు కూడా ప్రశాంతంగా మారుతుంది. ఇక 4వది కపాలభాతి ప్రాణాయామం. ఇది తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మన శరీరంలోని 70% విషపూరిత వాయువులు మనం వదిలే శ్వాస ద్వారానే బయటకు వెళతాయి. అందుకే శ్వాసను శుద్ధి చేయటం అంటే ప్రాణాన్ని శుద్ధి చేయటమే. హఠయోగ ప్రదీపకలో దీనిని కపాలభాతి దోషోగ్ని అని పిలిచారు. కపాలం అంటే కళాభాతి అంటే ప్రకాశించడం. అంటే మీ ముఖంలో మరియు మెదడులో తేజస్సును నింపే ప్రక్రియ ఇది. దీన్ని ఎలా చేయాలంటే నిటారుగా కూర్చుని కేవలం శ్వాసను బలంగా బయటికి తోయటం మీద దృష్టి పెట్టాలి. గాలి పీల్చుకోవటం అనేది సహజంగా జరగాలి. ఇలా 30 సార్లు ఒక రౌండ్ చొప్పున 3 రౌండ్లు చేయాలి. దీని గురించి సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? కపాలభాతి చేసేటప్పుడు మనం కార్బన్ డయాక్సైడ్ను వేగంగా బయటకు పంపిస్తాం. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీ ఊపిరితిత్తుల చిట్ట చివరి భాగాలను కూడా క్లీన్ చేస్తుంది. దీనివల్ల మెటబాలిజం పెరుగుతుంది. పొట్ట దగ్గర పెరిగిపోయిన కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా మెదడులోని కణాలకు రక్త ప్రసరణ పెరిగి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మీ మెదడుకు చేసే వాక్యూమ్ క్లీనర్ లాంటిది. ఇది 5వది అన్నిటికంటే శక్తివంతమైనది. మనం ఎప్పుడూ తింటున్నాం అనేదే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తున్నది. ఆయుర్వేదం మితాహారం మరియు ఉపవాసం గురించి ఎంతో గొప్పగా చెప్పింది. చెరకు సంహిత అనేది రాత్రి భోజనం అనేది తక్కువగా ఉండాలి. అది కూడా సూర్యాస్తమయం లోపే భోజనం ముగించేయాలి. అంటే సాయంత్రం 7 గంటల లోపు మీ డిన్నర్ పూర్తి చేయండి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు ఏమీ తినకూడదు. కనీసం 12 నుంచి 14 గంటలు గ్యాప్ ఇవ్వాలి. ఇక్కడే ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. దీనిని ఆధునిక సైన్స్ ఆటోఫజీ అంటుంది. దీనిని కనిపెట్టిన 2016లో నోబెల్ బహుమతి కూడా ఇచ్చారు. మనం ఆహారం తీసుకోకుండా ఉన్నప్పుడు మన శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలు చనిపోయిన లేదా దెబ్బతిన్న కణాలను రీసైక్లింగ్ చేస్తాయి. అంటే శరీరం తనకు తాను క్లీన్ చేసుకుంటుంది. లివర్కి తనలోని ఫిల్టర్ చేయటానికి సమయం దొరుకుతుంది. దీనివల్ల మీకు గాఢ నిద్ర పడుతుంది. ఉదయం లేవగానే కొండంత శక్తి ఉన్నట్లు అనిపిస్తుంది. చూశారు కదండి, ఈ 5 శుద్ధి పద్ధతులు పాటించడానికి మీకు ₹1 కూడా ఖర్చు అవ్వదు. ఇవి కేవలం చిట్కాలు కావు. 1000 ఏళ్ల నాటి మన భారతీయ సంస్కృతి మనకు ఇచ్చిన వరాలు. మనం చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే కార్లను, బైక్లను సర్వీసింగ్ చేస్తాం, కానీ మన ప్రాణం ఉన్న ఈ శరీరాన్ని మాత్రం పట్టించుకోము. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. రేపు ఉదయం ఉషాపానంతో మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. మీ శరీరం మీకు తిరిగి వచ్చే ఆరోగ్యం, ఆనందం ముందు ఏ సంపద సాటిరాదు. మన పెద్దోళ్ళు ఎందుకు 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉన్నారో ఇప్పుడు అర్థమైంది కదా. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడినట్లు అనిపిస్తే ఇప్పుడే ఒక లైక్ చేయండి.